ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి జరిగించిన ఈ కార్యాలను బట్టి ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాం. సాక్ష్యం మన జీవితాల్లో ఒక మరి వేలు ముద్రలా ఉంటుంది. చెప్పాలని అంటే మరి నిజంగా సంతకాన్నైనా కాస్తంత మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ వేలు ముద్రని మార్చడానికి చాలా అసలు అవకాశం అనేది ఉండదు సాధ్యమైనంత వరకు. అయితే దేవుడు మహాకృపను బట్టి మరి సాక్ష్యంలో ఉన్నటువంటి గొప్ప విధానం ఏంటంటే, నాడు దేవుడు బైబిల్లో ఎట్లాంటి కార్యాలు మరి ఆయన ప్రజల ఎడల జరిగించాడో నేడు కూడా మన దైనందిన జీవితాల్లో తన కార్యాలను జరిగిస్తూ తన హస్తాన్ని మన మధ్యన మరి చాపి ఉన్నాడు అనే విషయాన్ని లోకానికి తెలియపరచడం కొరకే ఈ సాక్ష్యాలు మనం చెప్పిస్తూ ఉంటాం. మరి సాక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు. దేవుని కార్యాలు నేడును నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అనే విషయాన్ని మనకు తెలియపరచడానికి మరి ఇవ్వబడినటువంటి ఈ ఘనమైన సాక్ష్యాలు బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే వీటికంటే గొప్ప కార్యాలు వీరి పట్ల దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. మరి దేవుడు వాళ్ళ నోట్లో పలికిన ప్రతి మాట ప్రకారంగా ఈ సంవత్సరం సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా దేవుడు వారి యొక్క జీవితాలను మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరిపూర్ణుడాని పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ శ్రేష్టమైన వాక్య సందేశంలోకి వెళ్తుండగా నీ అభిషేకమును ఆశీర్వాదమును దీవెనను దయచేయండి. వెత్తబడుతున్న ఈ మాటల ద్వారా బిడ్డల జీవితాల్లో వెలుగును ప్రసన్నతను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి చదువుదాం. చూడండి ఒకసారి. 6, 17, 18 నుంచి చదవండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 6, 18 నుంచి చదువుతున్నాను. 19 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మరి ఎట్లాగా దేవుడు మనల్ని విడిపించుకున్నాడు, ఏ రీతిగా దేవుని నామం పేరట మనం ఆయన సొత్తు అనే విషయాన్ని 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. చూడండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక ఒక్క నిమిషం. 2వ వచనం చదవండి. 2వ వచనం. శాశ్వతమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను మాని క్రొత్తగా జన్మించిన శిశువు వలను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయము ఎదుగు నిమిత్తం మనుషుల చేత విసర్జింపబడును ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు. 2:1 చూడండి ఒకసారి తల్లి. ప్రభు దయాళుడని రుచి చూచినడలా
సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారను, అసూయను, శిశువులను పోలిన వారై 7వ చూడమ్మా సరే. విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు, అదే మూలకు తలరాయి అయ్యను మరియు అది అడ్డురాయి అయ్యి అడ్డుగండి అయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఈ మాటలు మనల గురించి, మనకున్నటువంటి గొప్ప మరి ఘనతల గురించి ఇవి సూచిస్తూ ఉన్నాయి. దేవుడు మనల్ని సూచిస్తున్నటువంటి, మనల్ని భావిస్తున్న రీతులను గురించి ఇక్కడ ప్రత్యేకంగా వాక్యాలు దేవుడు మరి మనకి ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యతలు ఈ వాక్యంలో ఈ రీతిగా మరి రాయబడ్డాయి. మనము అమూల్యమైనటువంటి మరి దేవుని యొక్క సన్నిధానంలో అమూల్యమైన రీతిగా విడిపించబడినటువంటి ఆయన మరి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత కొనబడినటువంటి వారముగా మనం ఉన్నాం. దేవుని సన్నిధానంలో విలువ పెట్టి ఆయన మనల్ని కొనుక్కున్నాడు, మరి విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. మరి కాబట్టి మనల్ని ఎంచుతున్న రీతిని బట్టి చెప్పాలంటే, మనల్ని ప్రభు చూస్తున్నటువంటి ఈ రీతులను బట్టి ప్రభు మనల్ని మరి తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన తన సొత్తుగా స్వీకరించుకున్న రీతి, ఆయన అమూల్యమైనటువంటి రక్తంనిచ్చి, వెండి బంగారం వలన కానీ మరి వ్యర్థమైనటువంటి ఈ లోక సంబంధమైన వాటితో కాదు, మరి గొర్రెపిల్ల, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఆయన నన్ను కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి ప్రభుని నన్ను కొన్నాడు. మరి ఆయన సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉన్నాం. నీ సొత్తుని ఇతరులు అపహరించడానికి ఒక అడుగు తేడా వచ్చినా దాన్ని మనం అంగీకరించాం, ఒక గజం తేడా వచ్చినా మనం ఒప్పుకోం. మరి కాబట్టి మన సొత్తు అన్నప్పుడు దానికి ఖచ్చితంగా ఒక విధానాన్ని మనం ఖచ్చితంగా పాటిస్తాం. మనదే అన్న వస్తువు లేదా మరి ఆ యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో అది పరాయి వ్యక్తులకు వెళ్ళటకు ఎలాగైతే నీవు అంగీకరించవో, నీవు అయినటువంటి నీవు అయిన నీ యొక్క మరి దేహము దేవునికి సొత్తుగా ఉంది కాబట్టి లోకానికి నీవు మరి స్వాధీనం కావడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే మరి నువ్వు లోకంతో స్నేహం చేస్తే అది దేవునితో వైరం అవుతుంది, మరి దేవునితో వైరం అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధానంలో లోకంతో స్నేహం చేసే విధంగా కాక నీ దేవుడైన ప్రభువుతో స్నేహం చేయటం కొరకు దేవుడు నిన్ను స్వీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొత్తైనటువంటి మరి ప్రజలు, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, సొత్తు కొరకు ఎలాగైతే మనుషులు పోరాడుతూ ఉంటారో, స్వాస్థ్యం కొరకు ఎలా అయితే మనుషులు పోరాడుతూ ఉంటారో, మరి ఆ పోరాడే ఆ విధానం చూసినప్పుడు దేవుడు అలా నీ కోసం పోరాడుతున్నాడనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం చూసినప్పుడు అనేక పోరాటాలు మనం చూస్తున్నాం, అనేక పోరాటాలు ఉన్నాయి. కొంతమంది సొత్తుల కొరకు పోరాడతారు, కొంతమంది బంగారం కొరకు పోరాడతారు, మరి కొంతమంది భూముల కొరకు, బిల్డింగ్స్ కొరకు, ఆదాయాల కొరకు పోరాడుతూ ఉంటారు. ఈ పోరాటాలన్నీ మనం చూస్తున్నప్పుడు ఏంట్రా ఈ పోరాటం అని మనం ఎంతో బాధపడిపోతాం. ఏంటి పోరు అని బాధపడతాం. నీ దేవదేవుడు ఆత్మలో నీ పక్షంగా అలా రోధిస్తున్నాడు అనమాట. ఆ పోరు చూసి నువ్వు అనుకోవాలి ఏంటంటే నీవు ఆయన సొత్తు అని ఈ సర్వమానవాళి కొరకు దేవుడు అలా రోధిస్తున్నాడు, అలా వేదన కలిగి ఉన్నాడు, అలా దుఃఖం కలిగి ఉన్నాడు అన్నమాట ఈ లోకంలో. అందుకే దేవుడు కొన్ని విలాపాలు మనకు వినబడేలాగా చేస్తాడు. ఏంట్రా బాబు ఈ గోల, ఏంట్రా ఈ గొడవ అనుకుంటాం సర్వసాధారణంగా. ఎందుకు అని అంటే, ఎందుకు దేవుడు ఆ విధంగా మనకి కొన్ని గొడవలు వినిపిస్తాడు అని అంటే, ఎందుకు పొద్దున్న లేస్తే మనకి పోరాటాలు, పొద్దున్న లేస్తే ఈ పోరు అని అంటే ఆత్మరోధన నీకు అర్థం కావాలి కదా. మరి ఆత్మరోధన నీకు అర్థం కావాలి. పొద్దున్న లేస్తే పోరాటం ఎందుకు నీకు పెడుతున్నాడు దేవుడు అని అంటే, తిండి కోసం, వ్యాపారం కోసం. ఎందుకు ఈ పోరాటాలు ఎందుకు? ప్రభు కోసం పోరాటం ఆపేసి లోకం వెంట నువ్వు పరుగెడుతున్నావు. అసలు పోరాటం అంటే నీకు తెలిస్తే నువ్వు కరెక్ట్గా పోరాడతావు. కాబట్టి నీకు దేవుడు తెలియపరచడానికే కొన్ని పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడు. అదొక చెప్పాలంటే చిన్న ప్రాక్టీస్ మాత్రమే. అందుకే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నా యొక్క చేతులకి, నా యొక్క వేళ్ళకి పోరాటం నేర్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం పోరాడాలి? వాస్తవంగా పోరాడాల్సిన విషయాల కోసం పోరాడకుండా
మనం దేని నిమిత్తం పోరాడుతున్నాం చెప్పాలంటే ఇహలోక సంబంధమైన వాటి కొరకు మనం పోరాడుతున్నాం. నిజంగా మనము పోరాడాల్సినటువంటి రీతిని 1 పేతురు 4:9 చూడండి ఒకసారి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 పేతురు 4:9. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక శ్రమపడినవాడు మొదటి ఒక్క నిమిషం ఆగండమ్మా. 1 పేతురు 4:9 మీరు చదువుతుంది. సనుక్కొనకుండగా దేవుడు నానా విధ విషయమై కృప విషయమై గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు ఒకరినొకరు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల 4:8 తల్లి 4:8 కప్పును గనుక చూడండి ఈ రిఫరెన్సెస్ ఈరోజు. మరి ఏదేమైనప్పటికీ కూడా పాపము విషయంలో రక్తము కారణంతగా మరి పోరాడాలనేటువంటి ఆ యొక్క సందర్భము మరి దేవుని యొక్క వాక్యంలో మరి దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధానంలో ఆ తలంపును బట్టి మీకు ఈ రిఫరెన్స్ చూపించడం. మరి ఏదేమైనప్పటికి కూడా మరి దేవుని సన్నిధానంలో రక్తము కారణంతగా మన పోరాటము పాపం విషయంలో మనము మరి రక్తము కారణంతగా మరి పోరాడే ఆ యొక్క అనుభవము నిజంగా మన పోరాటాల్లో దేవుని సన్నిధానంలో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ దేవుడు ఉచితంగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. మరి రక్తము కారణంతగా మనము మరి పోరాడే విషయం ఏమై ఉన్నది? పాపము చేయకుండా మరి పాపములో విషయంలో మరి మనం పోరాడాలి. వాస్తవంగా మన జీవితాల్లో మరి పాప సంబంధమైన ఆ సందర్భాల్లో మనము రాజీ పడేటువంటి ఈ స్వభావం ఏదైతే ఉందో ఇది సైతానికి మనము మరి ఒక విధంగా సహకరించినట్టు, శత్రువుకి ఒక రకంగా సహకరించినట్లు, మరి సైతానికి ఒక రకంగా సహకరించిన వారి జీవితాలని మరి లోకస్తులైతే ద్రోహముగా భావిస్తారు. నీ దేవుడైతే నిన్ను ఎంతగానో మరి ప్రేమించి నీ పట్ల దుఃఖిస్తున్నాడు. మరి కాబట్టి లోకస్తులు లోకపరంగా చూసుకుంటే ఒక విదేశీయులకు ఒక మనం సహకరించే వారిగా ఉంటే మన రహస్యాలన్నీ చేరవేసి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకు ఒకవేళ మరి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు సహకరిస్తే వారిని దేశద్రోహులుగా మరి ప్రకటిస్తారు. కానీ మరి మన దేవుడైతే నీవు ఆయనని ప్రభువుగా, రాజుగా ఆయన హృదయంలో నువ్వు చేర్చుకుని నీ తలంపుల పైన ఆయనకు అధికారం అప్పగించిన తర్వాత మళ్ళా లోకానికి నువ్వు సమ్మతించి లోకానికి అనుగుణంగా నడవడం కొరకు ఆ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని వాస్తవంగా ఒక ద్రోహంగా పరిగణించాలి. అయితే నీ దేవుడు నీ పట్ల దుఃఖిస్తున్నాడు. ఎందుకు అని అంటే మనము నశించిపోవుట దేవదేవునికి ఇష్టం లేదు. నీ దేవునికి ఇష్టం లేనటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి ఒక వ్యక్తి నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు కారణంగా మరి ప్రభు అయితే మన పక్షంగా ఓర్చుకుంటూ ఉన్నాడు, మన పక్షంగా ఓర్పు కలిగి ఉన్నాడు, సహనాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ఉచితమైన కృపను బట్టి ఆయన సొత్తైన ప్రజలంగా ఉన్నాం. సొత్తుని మనం ఎంత అద్భుతంగా కాపాడుకుంటామో, ఎంత ప్రియంగా ఎంచుకుంటామో. మరి చూడండి, కొంతమంది తల్లిదండ్రులు ఆస్తిపాస్తుల్ని లేదా చిన్న వస్తువులు సామాగ్రిలు ఇస్తే పాత బళ్ళ కూడా చాలా అద్భుతంగా దాచుకుంటారు. పాత వస్త్రాలు కూడా పాత బళ్ళైనా అది పోయిన బండి అయినా సరే మరి చాలా అది మా నాన్నది లేదా మాకు చెందింది అని వాళ్ళు ఆ విధంగా మరి పెట్టుకుంటూ ఉంటారు. అది పాత వస్తువులైనప్పటికీ కూడా మరి వారు కొనుక్కున్నది వారికి చెందింది అంటే అది చాలా చక్కగా దాచుకుంటారు. మరి ఏంటంటే అది పాతని పాడారు. వాస్తవంగా మరి సొత్తు అన్నప్పుడు ఆ యొక్క విధానం మరి ఏదైనా అన్నింటినీ బాగా చేయాలంటారు. మరి ఒక దైవజనుడి దగ్గర ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక అతను వచ్చాడట. పాత స్కూటర్ ఒకటి మాత్రం వాళ్ళు తీసేసుకున్నారండి అని చెబుతున్నారట. మరి సొత్తుని పంచుకునేటప్పుడు తండ్రి చచ్చిపోయిన తర్వాత పాత స్కూటరు కూడా సహోదరులు తీసుకున్నారట. దాని గురించి కంప్లైంట్ పాస్టర్ గారితో. మరి ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మన సొత్తు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు
మనం దాన్ని ఎంతో ప్రియంగా భావిస్తాం, దాని నిమిత్తం ఎంతగానో పోరాడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క సొత్తు అనేటువంటి ఈ మాటని ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేయడం గల కారణం ఏంటంటే, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి తన ఉచితమైన ప్రేమను మన పట్ల కనపరుస్తూ మరి ఆ స్వాస్థ్యం విషయంలో ఉన్నటువంటి మరి తేడా పడాలి, తెలియపరచాలి. ఎందుకు దేవుడు ఆ విధంగా ఈ లోకంలో ఆ యొక్క బంధాలను పెట్టాడు, ఎందుకు ఆ యొక్క భారాలను పెట్టాడనంటే, విలువ అనుభవపూర్వకంగా ఆయన వేదన నీకు తెలియాలి, అనుభవపూర్వకంగా ఆయన యొక్క మరి దుఃఖం నీకు తెలియాలి, అనుభవపూర్వకంగా ఆయన ప్రేమ నీకు తెలియాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్యన ప్రేమ, లేదా ఒక ప్రియుడు ప్రియురాల మధ్యనటువంటి ప్రేమ, ఇవన్నీ ఎందుకు ప్రేమలు ఉన్నాయి? వాస్తవానికి ఇవేమీ కూడా శాశ్వతం కాదు. చిత్రం ఏంటంటే ఇవేమీ కూడా శాశ్వతం కాదు. కానీ ఒక భార్య ఒక భర్తను ఏ రీతిగా ప్రేమించి ప్రియంగా ఎంచుతాడో, కొత్తగా పెళ్ళైందనుకోండి, మరి కొత్తగా పెళ్ళైనా లేకపోతే వివాహం అయినటువంటి జంట ఉన్నారనుకోండి, మరి వారి యొక్క విధానం మనం చూసినప్పుడు ఆ అమ్మాయిని అంటే వీడేం ఒప్పుకోడు అసలు. కనీసం వీడి ముందే పెద్ద గొడవ చేసేస్తాడు. మరి లేదా ఆ అమ్మాయి మీద దారిలో వెళ్తూ చేయి తగిలినా కూడా కళ్ళెర్ర చేస్తాడు, కొట్టగలిగితే కొడతాడు, లేదా కళ్ళెర్ర చేసినా కనీసం ఆడి స్పందన తెలుపుతాడు. మరి అట్లాగా మరి ఏదో విధంగా ఆడి ప్రేమ, పిచ్చి ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి కొంతమందిని బాధ పెడతా ఉంటారు, కొంతమంది అయితే మరి చిత్రహింసలు టార్చర్ పెట్టేస్తారు. ఎందుకంటే వాడికి కాబోయే భార్య కావచ్చు, అయిన భార్య కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా నేను ప్రేమిస్తుంటే ఈ రకమైనటువంటి ఆ మత్సరం నా మీద చూపిస్తారు. అది తల్లి లేదు, అక్క లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఎవరైనా సరే స్మాష్ చేసడమే ఆమె. ఈ చిత్రహింస మాత్రం రాత్రి పగలు హింసాలు. కొంతమంది కొన్ని కుటుంబాల్లో అయితే అనుభవాలు కూడా ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి. మరి ఏదేమైనప్పటికీ కూడా దేవుని సందర్భం ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే నీకు ఆ వ్యక్తి మీద నువ్వు ఎలా అయితే ప్రేమ చూపిస్తున్నావో, మరి నీ యొక్క కాబోయే వ్యక్తి లేదా కాబోయే మరి లేదా అయిన వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఎలాగైతే నువ్వు ప్రియంగా ఎంచుతున్నావో, నీ దేవుడు కూడా నేను జాతిగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎందుకు మరి ప్రార్థనకి నిర్లక్ష్యం చేస్తున్నావు? మరి ఎందుకు నువ్వు బైబిల్ చదవడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకు శాంతి సమాధానం ఎందుకు ఉండలేదు తెలుసా? నీకు ఎందుకు మరి అసమాధాన పరిస్థితి గర్భిణి తెలుసా? నువ్వు అనుకున్న పని నీకు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో తెలుసా? నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావు, నీ దేవుడు నేను ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమను కాదని దూరంగా వెళ్ళిపోతున్నావు. మరి నిజంగా కొన్ని సందర్భాలు చాలా నవ్వు వస్తాయి. ఎప్పుడు కథల్లో విన్న విషయాలు మరి కాలేజీలో చదువుకున్నప్పుడు చూసేవాడిని. కాలేజీలో చదువుకుని అక్కడ వినేవాడిని, కొన్ని చూసేవాడిని. మరి ఒకరోజు ఒక మరి భగ్న ప్రేమికురాలు వచ్చింది కాలేజీలో. మేము అనుకోకుండా మాకు తారసపడింది. ఏంటంటే మరి వాస్తవంగా జరిగినటువంటి సందర్భం అయితే, మరి చదువుకుంటున్న క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సందర్భాన్ని బట్టి మరి ఒక అతని గురించి ఈ అమ్మాయి వెతుకుతుంది. ఏమ్మా ఎందుకు అమ్మాయి ఆడేమో మా రూముల దగ్గర తిరుగుతాడు, మరి అక్కడే తిరుగుతాడు. ఆడ అసలు ఫుల్ ఎలాంటి వాడంటే మరి తాగుతాడు, అన్ని వ్యసనాలు ఇంచుమించు ఉన్నాయి, మరి తిరుగుతూ ఉంటాడు. అయితే ఆ రూమ్స్ దగ్గర తిరుగుతూ ఉంటే నేను అబ్జర్వేషన్ చేశాను, అని చూశాను. పరిచయం ఉంది, నాతో కూడా ముఖ పరిచయం ఉంది, మాట్లాడతాడు. మరి అన్నీ బాగున్నవాడే, కళ్ళు కూడా ఉన్నవాడే, అన్నీ ఉన్నవాడే. వాళ్ళిద్దరు అనుకోకుండా మేము క్లాస్కి 2-3 బ్లైండ్స్ ఉంటే 20 మంది 30 మంది మా వాళ్ళు సైటెడ్ పిల్లలు, మా కనబడే పిల్లలు ఉంటారు ఈసీ కాలేజీలో. మరి వీళ్ళు ఇలాగా మరి వీళ్ళు ఇలా ఉన్నప్పుడు వీడు కనిపించట్లేదు. మొత్తానికి కొన్ని రోజులుగా వీడు కనపట్లేదు. ఈ అమ్మాయి ఏమో మరి పిచ్చెక్కిపోతుంది. ఏంటి ఈ సందర్భం ఏంటంటే, ఏమైందమ్మా అంటే మొత్తానికి నేను మనకి నోట్లో మన ఆట ఆగదు కదా, ఎవరైనా సరే అడగడం అలవాటు మూలన నాకు అమ్మాయి అబ్బాయి అనేటువంటి ఈ యొక్క ఏ విధమైనటువంటి నిర్మోహమాటం లేకుండా మాట్లాడటం అలవాటు ఉండటం వల్ల మరి నాకు టంగ్ స్లిప్ అయ్యి అనేసాను. ఏమ్మా ఏం నువ్వు అసలు అంత బాధపడిపోతున్నావు ఏంటి? ఆడు ఎలాగైనా సరే మొత్తానికి వేరే రూట్ పట్టాడు కదా, వేరే వాళ్ళని ఆడు వెంట పడుతున్నాడు కదా, ఆడితో నీకేంటి అని అంటే, నీకేం తెలుసు చెప్పు, అసలు
నేను ప్రేమించానంటుంది. నేను ప్రేమించాను, నేను వదలనంటుంది. సరే సరే నీ ఇష్టం, నీ కర్మ, ఇంకా నేను చెప్తాను. ఇంకా నిన్ను అడు వదిలేసాడు కదా, అటు దాటిపోయాడు కదా, అయినా సరే వదలవా అంటే అసలు సమస్య లేదు, ఆడు ఎక్కడున్నా పట్టుకుంటా నేను అంటుంది. సరే నీ ఇష్టం అయితే ఎందుకంటే ఆడే దొరకట్లేదు, మరి వదిలేయచ్చు కదా, వదిలే కాదు కుదరదు అంటుంది. ఇట్లాగా మరి కొంతమంది ఆ యొక్క కానీ బాధపడుతుంది, చాలా వేదన పడుతుంది. ఆడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, పట్టుకోవాలనుకుంటుంది. మొత్తానికి మరి ఆ ప్రేమికుల యొక్క ఆ యొక్క ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ లోకంలో ప్రేమలు దేవుడు మరి ఒక రకంగా అనుమతించిన ఒక ఉద్దేశం గురించి మనం చూసినప్పుడు గుర్తించాల్సిన సందర్భం ఏంటంటే, ఈ లోకంలో ప్రేమని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుని ప్రేమ ఇలా ఉంటుందని. అలా కాకుండా కనుక నీ ఇష్టానుసారంగా అందులో ఉండిపోయావు అనుకో, పరిస్థితి ఎట్లా ఉంటుందని అంటే, నిజంగా మనము లోతుకి వెళ్ళే కొద్దీ చేదైనటువంటి అనుభవాలు మనకి ఎదురవుతున్నాయి కదా. లోతుకి వెళ్ళే కొద్దీ చేదైన అనుభవాలు ఎటు చూసినా కూడా మరి మోసాలు, నమ్మక ద్రోహాలు, మరి అప్పుడు దాకా ఉండి మరి రకరకాలైన విధానాలు. మరి ఎంత బాగా మనం ప్రేమిస్తావో వాళ్ళని నీకు మళ్ళీ గాయం చేస్తారు, వాళ్ళని అవమానిస్తారు, వాళ్ళని ఇన్సల్ట్ చేస్తారు, వాళ్ళని నీకు మంచి గాయం చేస్తారు. ఎందుకు? నువ్వు ప్రేమించాల్సింది పరలోకపు తండ్రిని, ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలను కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారే మనకి గాయం చేస్తూ ఉంటారు కదా. అలా అని చెప్పి గుర్రాల్లాగా ఎవరితో ఏం లేకుండా టచ్ మీ నాట్లాగా నేను డ్రైవ్స్ అన్నాను అనుకో, నేను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు. మరి అలా కుదరదు కదా. మరి వాస్తవంగా నేను ఒక పిచ్చోడి కింద చూస్తారు, పైన కించి కింద మాట్లాడుతున్నప్పుడల్లా కూడా ఏంటి ఇలా నువ్వు వస్తుంటే పారిపోతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు ఎవరిని ప్రేమించు కదా, ఇంకెందుకు. లేకపోతే ఇలాగా ఈ రకంగా ఎవరితో మంచిగా మాట్లాడో, ఎవరిని పలకరించో, ఏం చెయ్యు, మరి ఈ రకంగా ఉంటుంది. సిస్టమ్ అంతా వేరుగా ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రేమించాలి. అయితే ప్రేమకు దేవుడు పెట్టిన కొలతల మేర ప్రభు ఇచ్చినటువంటి మెజర్మెంట్ ఉంది. ఒకటి, పూర్ణ హృదయంతో నీ దేవుని సేవించాలి, నీ దేవుని బట్టి నీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమించాలి. హల్లెలూయా. మనుషుల్ని బట్టి దేవుని ప్రేమించడం కాదు. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చాక మరి మనుషుల దగ్గరికి వచ్చాక దేవుని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళ విధానం ఎలా ఉండాలి, దేవునితో వాళ్ళు కలిసిపోవాలి. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత తన కొండ విడిచిపెట్టి సమరయ పట్టణానికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వాడిని మీరు ఎరుగుదురా, మరి ఈయనే అని చెప్పి సాక్ష్యం ఇచ్చి సమరయ వారందరినీ నడిపించింది. సమరయ వాళ్ళు ఏం చేశారంటే చాలా తెలివైన వాళ్ళు ప్రభువా మాతో 2 దినాలు ఉంటావా అని అడుగుతారు. 2 దినాలు ప్రభు ఎంతో ఆసక్తిగా ఆ ప్రదేశంలో ఉండి వాళ్ళు చక్కటి వాక్య సందేశాలు వినిపించిన తర్వాత ఆ ప్రాంతం వెళ్ళిపోతున్నప్పుడు మంచి మాట వాళ్ళు మాట్లాడతారు. మీరు చదవగలిగితే మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. మేము ఈ స్త్రీని బట్టి కాదు మా అంతటా మేము ఇప్పుడు నీ యందు విశ్వాసం ఉంచి నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో మా మట్టుకు మేము కాదు. ఇప్పుడు మరి నీ అంతటా నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు. పూర్వం నువ్వు చెప్పావు, మరి ఏమో మళ్ళీ ఏ పొరపాటు చేస్తుందో, ఏ తప్పు చేస్తుందో, ఇవి మీద బేస్ అయితే ఏ పొరపాటు పని చేస్తుందో, ఏ విధానంలో ఉంటుందో. సో అలా కాదు, ఈవిడ మీద బేస్మెంట్ కాదు. ఇప్పుడు నా అంతటి నేను నమ్ముతున్నాను, ఇలా ఉండాలి. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తి ద్వారా సువార్త యొక్క విధానాలు తెలుసుకున్నావు. ఇప్పుడు నీ అంతటి నీవు భక్తి చేయడం నేర్చుకోవాలి. అంతేగాని ఎవరో బలహీనమైన వ్యక్తిని చూపించి వాడు జీవించట్లేదు కదా కాబట్టి నేను ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. ఎవరు వాక్యం చదువుతారు నీ సంఘంలో, మీరు ఒక్కరు జీవించండి ఇప్పుడు అంటావా ఏంటి పంపేసి? అలా అనడానికి ఏం లేదు. అందుకే నీకు మాట చూపిస్తున్నాను. నీ మట్టుకు నీవే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని రాయబడింది. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వేల మంది సంఘం ఉన్న ఎత్తబడే గుంపు 2-3 ఉండొచ్చు. కాబట్టి గుంపుతో పని కాదు. ఒక దైవజనుడు 30,000 మంది సంఘానికి నాయకుడిగా ఉన్నాడట. నేను అన్నీ చేసేస్తున్నాను కదా, నాకు ఇంకా లోటు లేదు, పరిచర్య విషయంలో నేను పర్లేదు. అతను చాలా అతిశయపడిపోతున్నాడట.
అతిశయపడిపోతున్నాడు. అతిశయం అతిశయం అతిశయం. ఎన్నెన్నో కార్యాలు జరుగుతున్నాయి, పలికితే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. అతను అడుగుపెట్టి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే. అట్లాంటి మరి సేవకుడు అన్నమాట. మరి దేవుని సన్నిధానంలో గొప్ప దైవజనుడు మరి ఎస్ఆర్ మనోహర్ గారు అని చెప్పి మంచి చెన్నై ప్రాంతంలో మంచి దైవజనులు ఆయన. మరి దాదాపు 30,000 మంది సంఘం అని చాలా మరి ఉంటుంటే ఒకనొక సందర్భం వచ్చేటప్పటికి మరి చాలా అతిశయంగా ఉందంట ఆయనకి. ఎందుకంటే నిజమే, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు. ఆ 150 దేశాల్లో ఆయన మరి వాడబడుతూ ఉంటారు. మరి అయితే ఆయన ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితులు బట్టి ఆయనకు ఎందుకో అలా కలిగింది. మరి కలిగి ఉండకూడదు, అలా కలిగింది. ఒక్కసారి స్వరం వినబడిందట, చాలా అతిశయపడుతున్నావు కానీ నీ సంఘం 30,000 మంది, నువ్వు ఏం పలికితే జరుగుతుంది, నువ్వేం చేస్తే అది ఆశీర్వాదమే, నువ్వేం చెప్తే అదంతా గొప్ప విషయమే. కానీ మీ సంఘంలో 7 కూడా సరైన వాళ్ళు లేరు, 7 కూడా సరైన వాళ్ళు లేరు. 7 మరి నేను చూస్తున్నాను. 30,000 మందిలో 7 అంటే మీరు పర్సంటేజ్ కట్టండి ఒకసారి, ఎంత పర్సెంట్ మరి మరి దాదాపు 0.05%. 0.5%. అబ్బా ఎంత స్పీడ్గా పర్సంటేజ్ కట్టేస్తున్నారు. వడ్డీలు ఇస్తున్నారు మీరు, చాలా స్పీడ్గా చెప్పేస్తున్నారు. హల్లెలూయా. అంటే ఎంత పర్సంటేజ్ అంటే నేను లీస్ట్ ఎంత తక్కువ మంది చూడండి, ఎంత తక్కువ మంది మరి కనబడుతున్నారో చూడండి, ఎంత తక్కువ మందిగా ఉన్నారో. 1% కూడా కాదు. 30,000 మంది 100కి కూడా లేరన్నమాట. మరి కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎంతో భయభక్తులు కలిగి దేవుని సమీపించాల్సిన వారంగా ఉన్నాం. ఎంతో భయభక్తులు కలిగి సమీపించాల్సిన వారంగా ఉన్నాం. ఓ రోజు 2,000 మంది సంఘమట. అక్కడ 200 మంది క్వైర్ పార్టీ వాళ్ళు పాటలు పాడుతున్నారంట. పాటలు పాడి దేవుని మహిమపరుస్తారు. వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకమే దిగి వచ్చినట్టుగా ఆ స్థలంలో ఉంటుందట. ఆ దైవజనుల యొక్క మరి ఆ దైవజనులు కాలం చేశారట. కాలం చేస్తే అనుకోకుండా మరి పరలోకంలో ఆ దైవజనుడు వీరు స్తుతి ఆరాధన చేసే స్థలానికి ప్రభుతో పాటు వస్తానన్నాడట. ప్రభు వెళ్తున్నావు, ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఈరోజు జరగబోయే ఆరాధనకి వెళ్తున్నాను అన్నాడట. ఆరాధనకి వెళ్తున్నానంటే వినాలందరూ. మరి ఆరాధనకి పిల్లల్ని అదుపు చేయండి, దయచేసి కంట్రోల్ చేయండి. మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆరాధన అనేటువంటి ఈ కార్యక్రమానికి వెళ్తున్నానంటే నేను వస్తానని అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళాడట. తీసుకెళ్తే అక్కడ ఆరాధన చాలా భారభరితంగా బలంగా జరుగుతుందట. ఊగేవాళ్ళు ఊగుతున్నారట, డ్యాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారట, పడిపోయేవాళ్ళు పడిపోతున్నారట, దొల్లేవాళ్ళు దొల్లేస్తున్నారట. మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన ఆ యొక్క రీతిగా ప్రతి ఒక్కరూ ఇక చాలా పరవశులైపోతారు. ఈ దైవజనుడికి చాలా ఓ పక్కన సంతోషం కలుగుతుందంట. కానీ స్వరాలు మాత్రం 2,000 స్వరాలు రావాలి. కానీ ఇక్కడ వినబడేది మాత్రం 2-3 వినబడుతున్నాయి. 2-3 వినబడుతూ ఉన్నాయట. మరి చూసేటప్పటికి మరి ఈ సేవకుడు ప్రభువా అంతమంది ఆరాధన చేస్తుంటే, అంతమందికి ఊగుతా ఉంటే, అంతమంది డ్యాన్స్లు వేస్తుంటే, అంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడి డౌన్ అని పడిపోతుంటే, మరి దొల్లుతుంటుంటే మరి ఇక్కడికి వచ్చేది 1-2-3 స్వరాలు పడుతున్నాయి. ఏంటి ఆ యొక్క కారణం ఏంటది అనేది ఆశ్చర్యంగా చూస్తుంటే వాళ్ళు ఇంతమందిలో ఈ 3 సరిగ్గా ఆరాధన చేస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి అనుసరిస్తున్నారు. కేవలం వారు అనుకరణ మాత్రమే కలిగి ఉన్నారు, ఆత్మ సంబంధమైన ఆరాధన కలిగి లేరని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా అదొక బాధాకరమైన సందర్భం, జరిగిన వృత్తాంతం అది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక దైవజనుడి ద్వారా మాటలు మరి వినడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో దేవుడు తన యొక్క మరి మన పనిని ఆయన చూస్తున్నాడు. మనం చేసే ఆ యొక్క కార్యాలను ప్రభు చూస్తున్నాడు, గుర్తుపడతా ఉండాలి. మన జీవితాల్లో ప్రతి విషయాన్ని కూడా ఆయన మరి గమనించి మన హృదయాంతరంగాలను చూస్తాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
హృదయాంతరంగా లేని దేవుడు నీవు మరి ఏ రీతిగా ఆరాధిస్తున్నావు, ఏ రీతిగా గమనిస్తున్నావు అనేది దేవుడు మరి చూస్తాడు. ఏ రీతిగా ప్రభువుని వెంబడిస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. నిజంగా నీ అంతటి నీవు మరి నిజంగా దేవుడిని వెంబడించే వ్యక్తిగా ఉంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. మరి అనేకుల జీవితాల్లో మరి ఆ తోస్తేనే ఎదురుకి వెళ్ళటం, వారికి ఏంటంటే వారికి మరి ఎవరైనా చెప్తేనే, ఎవరైనా మరి ప్రోత్సాహం ఇస్తేనే తప్ప వారు ఎంత మాత్రము కూడా అడుగులు ముందుకెళ్ళని పరిస్థితి. మరి ఎంతకాలం నువ్వు అలా తోయటానికి అలవాటు పరచబడతావు. నీ జీవితంలో మరి ఏదైనా ఆలోచనప్పుడు, లేదా దేవుడు ఏదో శ్రమను అనుమతించినప్పుడు, దేవుడు ఏదో కష్టం అనుమతించినప్పుడే నువ్వు ప్రార్థన చేస్తే మరి దానివల్ల నీకు ఏం మేలు అవుతుంది, ఏం ఆశీర్వాదం అవుతుంది. దేవుని సన్నిధానంలో ఇష్టంగా దేవుని ఆరాధించాలి. చాలా సందర్భాల్లో మరి శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం. శ్రమలు మనం దాటిపోయిన తర్వాత ఇక మళ్ళా ప్రార్థన యొక్క ధ్యాస, ప్రార్థన యొక్క విషయం ఏదైనా అంటే నాకు ఇష్టం కావట్లేదనో, లేకపోతే చేయలేకపోతున్నానో ఒక విషయం చెప్తావు. నిజంగా దేవుని యొక్క మాధుర్యాన్ని నువ్వు గుర్తిరుగుతున్నావా? దేవుని యొక్క మాధుర్యము, దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధిని యొక్క మాధుర్యాన్ని నువ్వు గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యము జుంటి తేనెల కంటే మరి మధురమైనదని వాక్యంలో మనం చదువుతాం. కీర్తన 9వ అధ్యాయం చదివితే మరి దేవుని యొక్క వాక్యము జుంటి తేనెల కంటే దారాల కంటే మధురమైనది అనేటువంటి మాట మనం చదువుతాం. మరి అయితే ఆ యొక్క అనుభవాలు మన జీవితాల్లో అనుభవపూర్వకంగా లేకపోతే వాటిని మనం ఎంత మాత్రము కూడా అనుభవించలేవు. దైవ సన్నిధిని సమీపిస్తున్న నీవు, దేవుని సన్నిధిని సమీపిస్తున్నటువంటి నీవు మరి దేవుని మాధుర్యాన్ని గుర్తెరగాలని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనము అనేక రకాలైనటువంటి మరి కార్యాలని మనం చూస్తూ ఉన్నాం, అనేక కార్యాలని మరి చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధానంలో ఆయన సన్నిధిని సమీపిస్తున్న వారి జీవితాల్లో మరి దేవుని వాక్యము ద్వారాగా, దేవుని ప్రార్థన ద్వారాగా దేవుణ్ణి సమీపించే వారిగా ఉండాలి. ఎందుకు మనమంతా ఆయన సొత్తైన ప్రజలు, ఆయన సొత్తు అంటే సొత్తు అనేటువంటి ఆ యొక్క విధానం మన మాటే మాట్లాడుతుంది. మన మనిషి అనుకోండి, మన మాట మాట్లాడుతుంది. దేవుని మనిషి అయితే దేవుని సంబంధమైన మాట మాట్లాడుతుంది. లోక సంబంధమైన వ్యక్తి లోక సంబంధమైన మాట్లాడుతుంది. మరి కాబట్టి ఒక వ్యక్తి మాటలను బట్టి ఆ వ్యక్తిని తీర్పు తీర్చడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మాటలు సరైనవి అయితే ఆ వ్యక్తి మాటలను బట్టి తీర్పు తీర్చడం జరుగుతుంది. తీర్పు మన మాటలను అనుసరించి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. తన వాక్యం ద్వారాగా దేవుడు తన యొక్క తీర్పుని నిర్ణయించే దేవుడై ఉన్నాడు. తన వాక్యాన్ని బట్టి దేవుడు మరి తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిని బట్టి మరి దేవుడు ఉచితమైన మరి కృపను బట్టి మరి తన తీర్పుని వెల్లడిపరిచే దేవుడై ఉన్నాడు. మరి దేవుని సన్నిధానంలో ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన సన్నిధి ప్రసన్నత దేవుడు తోడుగా మరి ఉంచే దేవుడై ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆత్మ కార్యం, దేవుని యొక్క కృప, కూర్చోండి, దేవుని యొక్క కృపా కాపుదల కూర్చోవాలి. ఆరాధనకు వచ్చినప్పుడు, వాక్యం జరుగుతున్నప్పుడు అలాగే పులిఫిట్ దగ్గర రాకూడదు. మరి ఎవరో కూడా దయచేసి మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఏం మాట్లాడలే, చక్కగా ఏకీపించాలి. పిల్లలు ఎక్కడ ఆరాధన సమయంలో పిల్లలు కూడా కంట్రోల్ చేయాలి. కొంచెం బయటకి వెనక్కి తీసుకెళ్ళిపోండి. ఆ పిల్లలు పాపని కింద తీసుకెళ్ళిపోండి, వెనక్కి తీసుకెళ్ళాలి, వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. అల్లరి చేస్తున్నారు ఇక్కడ. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సందర్భాల్లో దైవ సంచారం మన జరుగుతుంది అని అంటే క్రమాన్ని పాటించాలి ప్రతి ఒక్కరు. మరి క్రమాన్ని పాటించలేకపోతే క్రమం లేని చోట దేవుడు ఉండడు. దేవుడు క్రమాన్ని నిర్ణయించాడు. ఆరాధన, ఆరంభ ప్రార్థన, పాటలు, వాక్యము, వాక్య పఠన, మరి ప్రార్థనలు, తదుపరి శుద్ధి ఆరాధన, సాక్ష్యాలు, వాక్య సందేశం, ఇవన్నీ ఉన్నాయి. మీరు ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన సమయానికి రావాలి. చక్కగా ఆ క్రమాన్ని మీరు పాటించాలి. ఆటోమేటిక్గా మీరు చక్కటి ప్రార్థన చేసుకోగలుగుతారు. మరి మీరు అనుకూలమైన సమయాన్ని బట్టి మనకు వారానికి 2 గంటలు మాత్రమే మనం మందిరంలో గడుపుతున్నాం.
ఆ మందిరానికి అనుగుణంగా మనము ఆరాధన జరిపించడం, దేవుని నామానికి మహిమ, అదే దేవుని నామాన్ని మహిమపరచడం. దేవుని సన్నిధానంలో మరి వాక్య సందేశంలో ముందుకు వెళ్దాం. మరి సొత్తైనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మనము దేవుని కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రభువా అని పిలుచుట ఎందుకు అని వాక్యం చెప్తా ఉంది. మరి ప్రభువా అని పిలవడం కాదు, కానీ మరి నిజముగా దేవుని సన్నిధానం తండ్రి చిత్తం చేసేవారినే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడంట. మనం ప్రార్థించుట ఎట్లున్నదో మన పరిచర్యను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. పరిచర్య ఉన్నది, పరిచర్య క్రమాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ క్రమ ప్రకారంగా మనం జరిగించినప్పుడు దేవుడు తన నామాన్ని మహిమపరుస్తాడు. దేవుడు తన యొక్క సన్నిధిని ప్రసన్నతను జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. మరి ఈరోజు బల్లారాధనలోకి వెళ్తూ ఉన్నాం, బల్లారాధన తీసుకోబోతూ ఉన్నాం. నువ్వు ఆయన సొత్తుగా జీవించే వ్యక్తిగా ఉండలేకపోతే మరి ప్రభు బలలో నువ్వు పాలు పంచుకోవడానికి చాలా కష్టం. చాలా సందర్భాల్లో ఆయన సొత్తుగా జీవించకుండా ఆయన శరీరము, ఆయన రక్తము మరి తీసుకోవడం మరి అయోగ్యంగా దేవుని సన్నిధిని సమీపించడమే. ఆయన సొత్తుగా జీవించకుండా మరి బలలో పాలు పంచుకుంటా మరి దేవుని యొక్క సన్నిధానంలో అది చాలా భయానకమైనటువంటి వాతావరణమే. వాక్యంలో రాయబడతా ఉంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదవండి. 1 కొరింథీ 11. ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మన్నమును ప్రశ్నించదు. కాబట్టి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను, లేక ఆయన పాత్రలో త్రాగును, ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవును. దేవుని సన్నిధానంలో ఎవరైతే వీటిని మరి అయోగ్యంగా తీసుకుంటారో, అయోగ్యంగా అంటే దేవుని దృష్టికి అయోగ్యమైనవి ఉంటాయి. మరి చెప్పాలంటే మన క్రియల్లో అయోగ్యత ఉంటే, క్రియల్లో దేవునికి అంగీకారం కాని జీవితం ఉంటే మరి వారు ఒకవేళ రొట్టె ద్రాక్షరసంలో మరి పాలు పంచుకుంటే వారు అపరాధులుగా ఎంచబడతారట. అంటే మరి అయితే రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం మానేయడం మంచిది. ఈరోజు రాత్రి నేను పాపం చేశాను, లేదా ఇప్పుడు దాకా ఇష్టానుసారమైన జీవితం జీవించాను అని మరి ఒకవేళ నువ్వు వెనక్కి వెళ్ళిపోతే అది కూడా పొరపాటే. అలా చేస్తే కూడా నిన్ను దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఎవరైతే మరి రొట్టె ద్రాక్షరసం అనేటువంటిది మరి ఒక రకంగా పస్కా బలుకి సాదృశ్య రూపకంగా ఉంది. పస్కాలో పాలు పంచుకున్న వారిని జాతిలో నుండి కొట్టివేస్తారట. మరి జాతిలో నుంచి వాళ్ళని కొట్టివేయడం జరుగుతుంది. అంటే నువ్వు వదిలినా దానికి వదలడానికి లేదు, పట్టుకుంటానికి అయోగ్యంగా పట్టుకోవడానికి లేదు. దానికి ఒకటే మార్గం, అదేంటంటే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి నేను సరెండర్ చేసుకుని మరి దేవుని సన్నిధానంలో సమర్పణతో మరి పరిశుద్ధతతో పవిత్రతతో చేస్తున్నటువంటి అపరాధాలని దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ఈ యొక్క బలలో పాలు పంచుకోవాలి. మరి ఆయన రొట్టెను, ఆయన శరీరాన్ని స్వీకరిస్తూ ఆయన సొత్తుగా నువ్వు మార్చబడుతున్నావు. నిజంగా ఆయన రక్తం ద్వారా ఆయన నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. మరి అప్పుడు ఈ సొత్తుగా మార్చబడినటువంటి మనము మరి ఈ యొక్క లోక సంబంధంగా వాటిని మరి ఉపయోగించకూడదు. ఉదాహరణకి మరి నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు, అతడు మరి చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం ఏంటంటే దేవుని మందిరంలో వాడే పాత్రలతోటి అతడు ద్రాక్షరసం తాగుతూ మరి తమ యొక్క మరి దేవతలని మరి ఆ యొక్క ద్రాక్షరసం తాగుతూ ఇష్టానుసారంగా అతడు తన ఉపపత్నులతో నడుచుకుంటూ ఉన్నాడట. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు మరి దేవుని యొక్క హస్తము మరి ఆకాశం నుండి వచ్చి మరి ఒక మాట రాసింది, ఇప్పుడు నేను వాక్యంతో చూస్తే నువ్వు సరిపోలేదు కాబట్టి నేను మరి తొలగిస్తున్నానని ప్రభు అతనికి ఒక శాసనాన్ని పంపించాడు. అంత స్పాట్గా అంత స్పీడ్గా ఆ యొక్క
కార్యం రావడం గల కారణం ఏంటంటే అతడు ఉపయోగించినటువంటి ఆ వస్తువులు దేవుని మందిరంలోవే. మరి దేవుని మందిరంలో ఉపయోగిస్తూ అతడు వాటిని లోక సంబంధంగా వాడుతున్నాడు, లోక మరి విధానంలో దాన్ని వాడుతున్నాడు, లోక పద్ధతిలో దాన్ని ఉపయోగిస్తున్నాడు. దాన్ని బట్టి అతనికి శాపం వచ్చింది, ఆ రాజ్యం కొట్టివేయబడింది. రాత్రికి రాత్రే బబులోని రాజ్యం కూలిపోయి పార్షియక మాదీల రాజ్యం తెల్లారేపటికి, రాత్రికి రాత్రే మరి రాజ్యం కూలిపోవడం తెల్లారేపటికి దర్యావేషు సింహాసనం అధిష్ఠించి పర్షియా దేశం ప్రపంచాన్ని వెళ్ళడం మొదలుపెట్టింది. రాత్రికి రాత్రే శాసనాలు మారిపోయినాయి. ఆ చెయ్యి రావడం, ఆ విధంగా ఆ దేవుని హస్తం రావడం, వెంటనే శాసనం ఆ గోడ మీద దుద్దడం, రాత్రికి రాత్రే శాసనము. అంటే ఎందుకు ఆ యొక్క స్పీడ్ పొజిషన్ ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి పట్ల, మరి దేవుని యొక్క మరి ప్రతిష్ఠితమైన విధానాల్లో పట్ల దేవుడు మరి చాలా ప్రత్యేకంగా ఉంటాడట. ఇందాక నేను చదువుతున్నప్పుడు జపన్యా 1:12 ఒక మాట ఉన్నది. జపన్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకునే వారిని. చూడండి, దీపం పెట్టి దేవుడు చూస్తాడంట దేశంలో. దీపం ఏంటి? దీపం అంటే అర్థం ఆయన వాక్యమే మనకు దీపం. మరి దీపం అంటే వాక్యానుసారంగా దేవుడు దీపం పెట్టి వెతుకుతాడట. వెతికి దేవుడు చూస్తాడట. ఎలాంటి వాళ్ళని పట్టుకుంటాడట? పట్టుకుంటాం కూడా దేవుడు ఏం చేయడు, ఏం పర్లేదులే, ఎలా చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనేటువంటి వ్యక్తులను కరెక్ట్ సరిగ్గా చూసుకుంటాడట. వాళ్ళకే ప్రచుత్రం చెప్తాడట. ఎందుకనంటే ఈ అధ్యాయంలో 7వ వచనంలో మాట ఉంది చూడండి. 7వ వచనం, ప్రభువైన యెహోవా దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, ఆయన పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలి సిద్ధం చేసి ఆయన పిలిచిన వారిని దేవుడు ప్రతిష్ఠించాడట. అంటే జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకుని పిలుచుకున్నాడు. ఎవరినైతే ఆయన పిలిచాడో ఆయన నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో ఆయన బిడ్డలుగా ఆయన వారిని స్వీకరించాడు. హల్లెలూయా. అంటే మనం అందరము కూడా దేవుని పిలుపుని బట్టి ప్రతిష్ఠిత జనముగా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు ప్రతిష్ఠితమే, నువ్వు చేసే ప్రతి కార్యం ప్రతిష్ఠితమే. దేనైనా అయోగ్యంగా చేసావు అనుకో, మరి దాని విషయంలో దేవుడు దీపం పెట్టి చూస్తాడట, దీపం పెట్టి వెతుకుతాడట, దేశం అంతా వెతుకుతాడట. ఎవరైనా సరే మరి అలా చూసి నువ్వు ఒకసారి, మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఏముండదు వాస్తవంగా. ఎందుకంటే మొదటి 2 సార్లు పర్వాలేదు కొంచెం, ఎందుకనంటే పొరపాటున పోన్లే ఒక తండ్రిలాగా పొరపాటును చేసుంటాడులే అని ఉంటాడంట. రెండోసారి అనుకోకుండా జరిగి ఉంటుంది. ఈ మూడోసారి నువ్వు చూస్తావు కదా, నువ్వు కూడా, మనం కూడా అంతే కదా. మొదటిసారి చేసినప్పుడు పొరపాటు జరిగి ఉంటుందిలే పాపం, అనవసరంగా మనం అనుకోకూడదు అనుకుంటాం. రెండోసారి, మూడోసారి, ఇక 4వసారి తీస్తాం, కర్ర తీస్తాం కదా, 4వసారి మనం సమాధానం చెప్తాం. ఆ వ్యక్తులకి ఏంటిరా చాలా ఇచ్చేస్తున్నాం అని అడుగుతాం. మరి ఏమయ్యా ఏంటి ఎలా చేస్తున్నావు అని అడుగుతాం. ఇట్లాగా మరి దేవుడు కూడా అదే స్వభావము. మరి నిజంగా ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 2:1 నుంచి 2:1. ఈ 2-3 అధ్యాయాలు చదువుతూ వెళ్తే ప్రతి దేశం గురించి చెప్తాడు, ఇజ్రాయేల్, యూదాతో సహా. మరి ఒక దాదాపు 5-6 రాజ్యాల గురించి మాట్లాడుతూ, మరి మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం బట్టి, ఏదోమో 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి, సిరియా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషం, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి మరి దాన్ని నేను శిక్షిస్తాను. అంటే దాని అర్థం ఏంటి? 3-4 టైమ్స్ ఇంచుమించు ఓ వ్యక్తికి
అవకాశం ఉంటుంది. చాలామంది ఏమంటారు, బాప్తీసం తీసుకున్న వెంటనే ఒకవేళ తొట్టిల్లుపాటు, అంటే నేను తొట్టిల్లుపాటుని ప్రోత్సహించి మాట్లాడలేదు సుమా, పొరపాటును జరిగిన దానికి ధర్మశాస్త్రంలో కూడా బలులు ఉన్నాయి. బలులన్నీ కూడా అసలు వాస్తవంగా వాక్యం ఒక దైవజనుడు అయితే వ్యాఖ్యానించిన పద్ధతి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పాత నిబంధనలో రాసిన ప్రతి బలులు కూడా పొరపాటును జరిగినట్లకే కట, కావాలని జరిగినట్లకి కాదట. కావాలని చేసినట్లకి ఖచ్చితంగా ఒక రకమైనటువంటి విధానం ఉంటుందట. మరి ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని మరి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ భయముతో భక్తితో మనము ముందుకు సాగాలి. ఎందుకనంటే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. నేను వారిలో సంచరించి వారిలో నివాసం ఉంటానని చెప్పాడు దేవుడు. కాబట్టి ప్రతిష్ఠిత జనముగా నేను పిలుస్తున్నాడు. నేను పిలిచాడంటే ఎవరికైతే ఆయన పిలుపు, పరిచారకులుగా పిలిచినా, సంఘ పెద్దలుగా, లేదా విశ్వాసులుగా, పాటలు పాడేవాళ్ళుగా, వాయిద్యాలు వాయించేవారుగా, లేకపోతే సహకారులుగా, పరిచారకులుగా దేవుడు పిలిస్తే మరి నిజంగా ఏది ఎలా పిలిచినప్పటికీ కూడా ప్రతిష్ఠిత జనముగా దేవుడు స్వీకరిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలిచిన వారిని దేవుడు ప్రతిష్ఠిత జనముగా స్వీకరిస్తున్నాడు. కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో మరి సమర్పించుకుంటున్నారు. ఒక ఆయన మన పరిచర్యను చూసి సమర్పించుకుని పరిచర్యకు మరి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, పరిచర్యలో మరి సహకరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతిష్ఠిత జనముగా మరి దేవుడు అలా ప్రత్యేకించుకునే వ్యక్తులు కూడా రాబోతూ ఉన్నారు. హల్లెలూయా. మరి ప్రత్యేకించిన పరిచర్య కొరకు ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తులను కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి ఏదేమైనటువంటి ప్రతిష్ఠిత జనమును, ఎందుకంటే ఆయన పిలిచిన పిలుపులో ఆయన అంత మాత్రము పశ్చాత్తాపపడ్డాడు. హల్లెలూయా. పిలిచాడు అని అంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన వాక్యంలో ఉంది, ఆయన మనల్ని సేవకి పిలిచాడు. పశ్చాత్తాపడాన్ని పిలుపులో మార్పులే ఉండవు. మరి అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అలాగే ఉండదు. దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రీతిగా దేవుడు కొన్ని విషయాలు నేర్పించి మనల్ని నడిపిస్తాడు తప్ప మనల్ని ఆయన పిలుపులో ఏ మార్పు ఉండదు. ఏ పిలుపుతో మరి ప్రభు పిలిచాడో మరి ఆ పిలుపులో ఆయన మనల్ని నిలబెట్టే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనల్ని ఆయన ప్రతిష్ఠిత జనముగా ఆయన సొత్తుగా స్వీకరిస్తున్నాడు. ఆయన ఏ విధంగా మరి ఆయన సొత్తే ఉన్నాం, మనం ఆయన సొత్తే ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకుని ఈ రీతిగా మరి ప్రత్యేకించుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం ఇందాక కూడా చదివాం. మరి దేవుని సన్నిధానంలో రాజులైన యాజక సమూహంగాను, ఆయన సొత్తైన ప్రజలుగాను, 1 పేతురు 2 మనం చదివితే ఆయన మనల్ని సజీవమైన రాళ్ళుగాను పిలుస్తున్నాడట. హల్లెలూయా. ఆయన పిలుపు మనల్ని పిలవడం గల ఉద్దేశం, ఆయనకున్నటువంటి తలంపులు ఏంటంటే మనము రాజులుగా ఆయన మనల్ని పిలుస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవైపు మరలా యాజకులుగా కూడా పిలుస్తున్నాడు. హల్లెలూయా. పూర్వం అందుకే రాజకోట దేవాలయం 2 ఒకే చోట ఉండేవి, ఇంచుమించు కలిసే ఉండేవి. అవి కూడా సీయోను పట్టణంలో అనగా యెరూషలేం పట్టణంలో కలిసే ఉండేది. రాజకోట యొక్క ద్వారము దేవాలయంకి అటాచ్ చేసి ఉండేది, కలిపే ఉండేది. మరి అయితే మరి 2 ఒక చోటే, లేవీలు, యాజకులు, రాజులు వీళ్ళందరూ కలిసి ఉండేవారు. అలా ఎలాగైతే అక్కడ ఆ రక నమూనా ఉందో క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మరి మనల్ని రాజులైనటువంటి యాజక సమూహముగా మరి చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఓవైపు నువ్వు యాజకత్వం చేయాలి, మరోవైపు మరి కొన్ని సందర్భాల్లో అధికారులుగా కూడా దేవుడు మనల్ని నిలవబెడతాడు. కాబట్టి అధికారిగా దాన్ని మనం కొన్నిసార్లు అధికారం కూడా చేయాలి. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుడు నిర్ణయించిన నడిపింపును బట్టి ఇది జరుగుతుంది. దేవుడు చెప్పినటువంటి కొలత ప్రకారంగా ఇది జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రమాణం ఏదైతే ఉందో వీటన్నిటిలో కూడా దేవుని తలంపులకే మనము పై స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. అది మందిరంలోనే కాదు, వ్యాపార స్థలాల్లోనూ, ఉద్యోగ స్థలాల్లోనూ, అట్లాగే మన బయట లోకంలో ఉన్నప్పుడు కూడా మనం ఒక దేవునికి మొదటి స్థానం ఇచ్చే ఆ యొక్క రీతిగానే ప్రయాసపడాలి. దేవునికి మొదటి స్థానం దేవునికి మనం ఇవ్వలేకపోతే మనం దేవుని నామాన్ని ఎంత మాత్రం మహిమపరచలేము. దేవుడి సన్నిధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి మొదటి స్థానం ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం ఆయనకి మొదటిగా చేయడం వల్ల లాభం ఏంటి? ఏలియా మరి కరువు పరిస్థితుల్లో ఒక విధవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు మొదట నాకు ఒక అప్పం తెమ్మంటాడు.
మరి తద్వారా జరిగే కార్యం ఏంటి? 3.5 సంవత్సరాలు తన ఆ యొక్క విధవరాల యొక్క కరువులో రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు చెప్తాడు? నాకు స్థానం ఇవ్వండి, ఒక్కసారి నాకు మొదటి స్థానం ఇస్తే నీ బ్రతుకు కాలం సరిపోయే ఆశీర్వాదం ఇస్తానన్నాడు దేవుడు. మనం ఏమన్నాం? అది కూడా అలా కాదు ప్రభా, ఒక్క ప్రయత్నం నేను చేస్తాను. నీకేం తెలుసు ప్రభు? నేను చేస్తాను కదా, నాకు బాగా తెలుసు, అసలు నేను నీకంటే బాగా తెలుసు నాకు. నేను నీకు అర్థం కాదు, నువ్వు ప్రేమించడం తప్ప నీకేం తెలుసు? నేనైతే కర్ర తీయచ్చు ఇంచక్క, నేనైతే తిట్టచ్చు, నేనైతే అనొచ్చు అన్నట్టుగా. మరి అసలు నీకు ఏం తెలియదు. నువ్వు ఎప్పుడు ఏమన్నా క్షమిస్తూనే ఉంటావు. యోనలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఏదన్నా క్షమిస్తూనే ఉంటావు. నేను నీ మాట ఉన్నాను అనుకో, నువ్వు క్షమించమంటావు, వాళ్ళనేమో ప్రేమించమంటావు, సమాధానం పడమంటావు. ఎలా కుదురుద్ది చెప్పు? ఒకసారి గొడవ ఎందుకు అవుతుంది? మొహం చెల్లుతుందా? మళ్ళీ కలిసి పిలిచి క్షమించు అని చెప్పడానికి సిగ్గు లేకుండా నువ్వు బలం మాట్లాడతావు అయితే అంటాం మనం. అంతేనా ఏంటి? పొద్దున కొట్టుకుని రాత్రి కలిసిపోవాలంటే ఏదైనా రైలు తలెట్టాలి. అది చెప్తుంది. అంతే. క్షమాపణ అంటే ఏంటనుకున్నావు నువ్వు కదా మన ఉద్దేశం. కాబట్టి అస్సలు ఒకసారి గొడవ నాకు గుమ్మ అక్కడ గీయలేదు, మనిషిని మళ్ళీ చూడడానికి గీయలేదు జీవితంలో. ఎప్పుడో ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో సందర్భం ఉంటుంది, దానికి కూడా ముగింపు ఉంటుంది. రాయలసీమలో కూడా అంతే కదా, ఒకసారి కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలుసుకోరట, మళ్ళీ వాళ్ళు కలుసుకోరట. ఇప్పుడు అక్కడ ఆహారం పండదు, మరి కరువు పరిస్థితి. ఈ మధ్యకాలంలో దేవుడు కృప చూపించాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో ఆ ప్రాంతాల్లో దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఆ కరువు ప్రాంతాలు కూడా దేవుని సువార్త వెదజల్లబడ్డం బట్టి ఉపవాస ప్రార్థనలు బలంగా జరగడం బట్టి మరి ఆ ప్రాంతంలో కూడా 300 అడుగులు లోతుకి వెళ్ళిపోయిన ఇంకిపోయిన వాటర్ పైకి వచ్చాయట. హల్లెలూయా. అలా ఆ ప్రాంతాలు కూడా పూర్వం కందిపప్పు ఒడియాలు మాత్రమే వాళ్ళ ఆహారం. ఎక్కడికైనా వెళ్తే చాలా దూరం ఎక్కడికి వెళ్ళిపోవాలట కాయగూరలకి. కానీ దేవుడు కృప చూపించి ఆ ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం వర్షాలు కురిసి సువార్త మరి ఆ ఉపవాసాలు జరగడం బట్టి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మరి ఆ ప్రాంతం నుంచి వింటూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పుడు కూడా అనేకులు మార్చుకున్నారు వారి యొక్క పద్ధతుల్ని. వాళ్ళు మార్చుకుని వారికి మరి వారు అద్భుతమైన రీతిగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళ బాట మనం పడుతున్నాం అప్పుడు కదా. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి వచ్చిన పరిస్థితి మనకు రావాలనే కదా దాని అర్థం. మరి కాదా? మరి అలా కాదంటే ఖచ్చితంగా మనం దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. యోనాలా మాట్లాడకూడదు. యోనా అట మరి దేవుడు మరి నినివే వెళ్ళి సువార్త చేయమంటే తర్షీషు పారిపోయాడట. విషయం ఏంటంటే నినివే ప్రజలంటే యోనాకి చాలా కోపం అంట. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలుని ఎంతో బాధ పెట్టారట. నినివే అశ్షూరుకి రాజధాని. మరి కాబట్టి ఇశ్రాయేలీలు అందరినీ కూడా 9 గోత్రాల వారిని దాసత్వానికి మరి ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరనంటే 9 గోత్రాల వారిని, అంటే ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయిన ఇశ్రాయేల్లో మరి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ని దాసత్వానికి పట్టుకుపోయిన వాళ్ళు నినివే యొక్క మరి నినివే ప్రజలే. అందుని బట్టి యోనాకి చాలా కోపం అంట వాళ్ళంటే. మరి కాబట్టి వాళ్ళు ఏ విధంగానే సరే నాశనం వాళ్ళు. కొంతమంది అంటూ ఉంటారు పాపం చేసి వ్యతిరేకంగా వెళ్తున్నాం, నాశనాన్నే కోరుకుంటారు. ఇక అంటే నువ్వేనా యోనావరం ఏంటి నాకు అర్థం కాదు. నేను తీసుకెళ్ళి చేప కడుపులో పడిందని కానీ కొంచెం కుదురుగా ఉండడం. చాలామంది తీర్పు తీరుస్తూ ఉంటారు. మనకెందుకు తీర్పు తీర్చడం? దేవుడు చెప్పింది దేవుడు. ఖచ్చితంగా మనం మౌనంగా ఉంటే అయ్యే పనులు జరిగిపోతాయి. మనం ఎందుకు చేప కడుపులోకి వెళ్ళి మనం కాల్చబడ్డాం కదా. యోనా అలా తీర్పు తీర్చి ఖచ్చితంగా వాళ్ళు నాశనమే కోరుకున్నాడు. కాబట్టి ప్రభువా ఇప్పుడు నువ్వు పంపిస్తున్నావు కదా, ఇప్పుడు నేను వెళ్తాను, ఖచ్చితంగా నాకు తెలుసు నేను వెళ్తే అక్కడ వాళ్ళు మారిపోతారు, గోలిపట్ట ధరిస్తారు, వాళ్ళు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, లవోదీపమును ఏడుస్తారు, అమ్మో బాబు అని ఏడుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉన్న సందర్భం నువ్వేం చేస్తావు అంటే ఖచ్చితంగా జాగ్రత్తగా వాళ్ళని క్షమించేస్తావు. అది మ్యాటర్. కాబట్టి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళను, ఏం అనలేదు. అవన్నీ అంటే మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది కదా, ఈయన మళ్ళీ వెళ్ళటానికి ఉండదు. అలాంటి మాటలు మాట్లాడలేదు. పైగా మాటలు కూడా మాట్లాడలే. నువ్వు ఇలా చేస్తావు ప్రభు నువ్వు అనేం అనలేదు. ఆయన చెప్పగానే సైలెంట్గా దర్శించి టికెట్ తీసుకుని పారిపోయాడు అంతే.
మరి కొంతమంది అలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అలాంటి వాళ్ళు కూడా దొరికారండి. మర్చిపోయినాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, పరిచర్లు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ. మరి అందుకు ఈ మాటలు సైలెంట్గా చేస్తున్నారు. ఆ పనులు సైలెంట్గా చేసుకుంటే వెళ్ళిపోయింది. సంతోషం. నీ హృదయం దేవుడు చూస్తున్నాడు కదా, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. తప్పకుండా దాని నిమిత్తం ఒక ప్రతిఫలాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. తప్పకుండా దానికి ఒక తీర్పు తీరుస్తాడు. వినాలి, ఇటు చూడాలి. మరి చూడాలి. యోనా యొక్క జీవితంలో మనం చూస్తాం. 4:1 నుంచి చదవండి ఒకసారి. 4:1 నుంచి యోనా 4వ అధ్యాయం 1వ వచనం నుంచి అమ్మా చదవండి. యోనా దీన్ని చూచి యెహోవా నా దేశమందుండగా ఇటు జరుగునని అనుకుంటుంది కనుక అందువలనే కటాక్షమును జాలియును పశ్చాత్తాపడి చూసారా, అసలు వాస్తవంగా చూడండి, తర్షీషుకి పారిపోయాడట. అంటే పారిపోతే జరగదా అని దాని అర్థం ఏంటి? చేయలేదా? పారిపోతే వెనక్కి తీసుకొచ్చాడు దేవుడు, వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ జరిపించాడు. హల్లెలూయా. మనుషుల యొక్క స్వభావాలు ఇలా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు వాక్యం మనకి కొంచెం నవ్వు కలిగించే విధంగా కూడా అనిపిస్తుంది. వాక్యం చదువుతున్నప్పుడు నవ్వు కూడా కలుగుతుంది. కొన్ని మాటలు చూస్తుంటే ముందే పారిపోయాడట. దానికి ముందే నువ్వు ఇలా చేద్దామని నాకు తెలుసు కదా, అది నువ్వు చేయకుంటే నువ్వు చెప్పిన నీ ఆలోచన నాకు తెలియగానే నేను దర్శించి పారిపోయాను అని చెప్పి, మరి ఇంకా మామూలుగా అయితే మరి మన దేవుడు మంచి దేవుడు కాబట్టి ఆ యొక్క వెళ్తున్న దాని మీద మరి తుఫాను కలగజేసి ఆయన్నే దేవుడు చేప కడుపులో పెట్టి మళ్ళీ బొడ్డుకు తీసుకొచ్చి యోనాని మళ్ళీ ఇనివే పంపించాడు. మామూలుగా అయితే ఇంకోలా ఆయన మీద ప్రేమ లేకపోతే దేవుడు ఇంకో వ్యక్తిని పంపించుండేవాడు. కానీ అతని మీద ఉన్న అత్యంత ప్రేమ, ఆ పట్టణం మీద ఎలా అయితే ప్రేమ ఉందో ఈయన మార్పు కొరకు కూడా దేవుడికి అలాంటి ప్రేమ ఉంది కాబట్టి అంత పని దేవుడు అక్కడ చేశాడు. హల్లెలూయా. దేవుడు ఎంత పనినైనా మన మార్పు కొరకు మరి చేస్తాడు. ఎంత విధానంలోనైనా ఆయన చేస్తాడు. నువ్వు ఆయన సొత్తైన ప్రజ, నువ్వు ఆయన కొరకు సరైన రీతిగా జీవించకుండా మరి ఇష్టానుసారంగా జీవిస్తూ తప్పించుకునే విధానంలో ఉన్నావు అనుకో, నీ జీవితంలో ఈ యోనా యొక్క పాఠం తప్పక నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నీవు ఆయన సొత్తైన ప్రజగా ఉన్నావు, మరి సొత్తైనటువంటి రీతిగా ఉన్నావు. దేవుని చిత్తానుసారంగా ఒకవేళ నువ్వు లేకపోతే, దేవుడికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తిగా లేకపోతే ఇచ్చే విధంగా దేవుడు ఇశ్రాయేలుని ఎలాగైతే మార్చుకున్నాడో నన్ను కూడా ఆ రీతిగా మార్చుకోగలడు. మరి నీ విషయంలో కూడా ఆ విధంగా దేవుడు చేయగలడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన ఒక కొలత నీకు పెడుతున్నాడు. అలా చెప్పడానికి మునిపే మరి అలా మనం చేయక మునిపే మనలో మనం తెలుసుకోవాలి కదా, మనం మారాలి, మార్పు నొంది. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు ప్రభు, మనతో మాట్లాడుతున్న మాట, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. మార్పు నుండి సాత్వికులుగా మార్చబడితేనే ఆయన రాజ్య వారసులుగా మార్చబడతాం. ఈరోజు వాక్యం ఉంటున్న వారందరూ కూడా అట్లాంటి లోతైనటువంటి మరి ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు గుర్తిరిగి, నీవు నీ సొత్తు కాదు, నీ దేహం మీద చేపెట్టి చూసుకో, నీవు నీ సొత్తు కాదు, నీవు మరి దేవుని సొత్తైన ప్రజవై ఉన్నావు. హల్లెలూయా. మరి చెప్పండి మీ నోటితో, నేను ఆయన సొత్తైన ప్రజనై ఉన్నాను. మీ గుండె మీద చేసి చెప్పాలి, నేను ఆయన సొత్తైన ప్రజనై ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు ఎలా జీవించాలి? అప్పుడు ఆయన సొత్తైన జనముగా జీవించాలి. ఆయన ఏ రీతిగా జీవించాడో ఆ రీతిగా జీవించాలి. అదే రీతిగా జీవించాలి. అదే విధానంలో నువ్వు సరి చేసుకోవాలి. అదే విధానంలో పశ్చాత్తాపడాలి. అదే రీతిగా ఆయన ఏ రీతిగా అయితే తాను కనుపరుచుకున్నాడు ఒక వ్యక్తిత్వాన్ని, నువ్వు అలాగా నీ వ్యక్తిత్వంలో మార్పులు తీసుకురావాలి. నీ వ్యక్తిత్వంలో గొప్ప మార్పు రావాలి. నీ వ్యక్తిత్వంలో గొప్ప మారు మనసు అనుభవం కలగాలి. నీ వ్యక్తిత్వంలో గొప్ప మరి మలుపు తిరగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఆయన సన్నిధానంలో ఇలా మారు మనసు తగిన జీవితం జీవించడానికి మరి ఇష్టపడుతున్నట్లయితే నాతో పాటు ఎక్కివించి ప్రార్థనలో మరి మోకరించాల్సింది కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాట ఇంట్లో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో ప్రభు బలలో మరి పాలు పంపులు పంచుకునే సమయంలోకి వచ్చాం కాబట్టి ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన సొత్తైనటువంటి ప్రజలను, ఆయన సొత్తైన 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 ప్రజలను, ఆయన సొ
ఆయన సొత్తు అయినటువంటి ప్రజలు నువ్వు. మరి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి కాదు దేవుడు నిన్ను ఆయన లోకం నుంచి ప్రత్యేకపరిచింది. నీకు మనసుకు తోచింది లేదా నీకు మైండ్కి అనిపించిన రీతిగా జీవించడం కాదు, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. మరి నువ్వు బైబిల్ పట్టుకుని మరి బైబిల్ తెరిసి అన్నాళ్ళు అయింది, మరి వాక్యం చదువుతూ వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క విధానంలో నీ దినాలను గడుపుకునేటువంటి అనడానికి ఎన్నాళ్ళు అయిందో ఈసారి ఆలోచించి. మరి దేవుని సన్నిధిలో చాలామంది ఆ వాక్యమే చదవట్లేదట. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు, వారి గురించి సాక్ష్యాలు చెప్తుంటే ఎంతో అవమానకరమైన రీతిగా ఉన్నాయి. మరి సాక్ష్యం వింటున్నప్పుడు ఎంతో భయంకరమైన రీతిగా ఉంది. నీ సాక్ష్యము మరి నీ యొక్క వెలుగుని లోకానికి తెలియపరుస్తుంది. నీలో పెట్టిన ఆయన వెలుగు ఏదైతే ఉందో అది నీ ద్వారా ప్రకాశించాలని దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి ప్రణాళికతో రక్షించుకున్నాడు. మరి ఈ వ్యక్తి ఇలా ఉంటుంది, ఈ అబ్బాయి ఇలా ఉంటున్నాడు, ఆ అమ్మాయి ఈ రీతిగా జీవిస్తుంది అనే సాక్ష్యం నీ చుట్టుప్రక్కల వారు ఒకవేళ చెప్తే అది దేవుని నామానికి అవమానం. నీ బిడ్డల గురించి ఎవరైనా తప్పు మాట చెప్పినప్పుడు, నీ పిల్లవాడు దొంగతనం చేస్తున్నాడు, నీ పిల్లవాడు పలానా పని చేస్తున్నాడు, పలానా పని చేస్తున్నాడు అని అంటే నువ్వు ఎలాగైతే ఇన్సల్ట్ ఫీల్ అవుతావో వీధిలో, మరి నీ దేవుడు కూడా మరి నీవు జీవించే జీవితాన్ని బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. చాలామంది సాక్ష్యం వింటున్నాను, చాలామంది వ్యక్తుల సాక్ష్యాన్ని వింటున్నాను. కొంతమంది మరి వారి యొక్క చూపు, వారి యొక్క వినికిడి, మాటలు మారలేదట. మరి మాట వేరుగా ఉంది, చూపు వేరుగా ఉంది, మనస్తత్వాలు మరి వేరుగా ఉన్నాయి. పైకి చూస్తే స్వరం మాత్రము మరి యాకోబు, మరి తడిమి చూస్తే యాసావులాగా. మరి కొంతమంది జీవితాల్లో మరి వారి జీవితాలను పరీక్ష చేస్తున్నప్పుడు అనేక మంది వ్యక్తులు బాధపడిపోతూ ఉన్నారు వారి జీవితాలు చూసినప్పుడు. ఎందుకు అని అంటే ఏ రీతిగా దేవుని నామాన్ని సంతోషపెట్టగలుగుతావు? నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టడం దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. నీలో మార్పు లేకపోతే దేవుని హృదయం ఎంతగానో వేదన చెందుతుంది. నీలో పరిపూర్ణమైనటువంటి మారు మనసు తగినటువంటి ఫలము లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఆయన ఆత్మ దుఃఖిస్తూ ఉంటుంది. దేవుని దుఃఖ పెడదామా, దేవుని సంతోషపెడదామా? నేను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మను దుఃఖపెట్టే కార్యాలు ఎందుకు చేస్తున్నావు? నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మరి ఇతరులకు అభ్యంతరకరంగా ఎందుకు ఉంటున్నావు? నీ క్రియలను బట్టి ఇతరులకి బాధ కలిగించే విధంగా ఎందుకు ఉంటున్నావు? దేవుని సన్నిధానంలో నీవు ఒక వ్యక్తిని ఏ రీతిగా ప్రేమిస్తున్నావో, నీ రూపరి వారిని ఏ రీతిగా ప్రేమిస్తున్నావో, గౌరవిస్తున్నావో, దేవుడిని ఆ విధంగా గౌరవించి ప్రేమించి నిన్నెంతగానో మరి హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. మరి మనమైతే చాలా మరి వెనుకబడిపోతూ ఉన్నాం. ఈ ప్రేమను గుర్తించగా మరి దేవుడు నిన్ను వ్యక్తిగతంగా సంధిస్తున్నాడు. ఈరోజు నీ ద్వారా ఎందుకు మరి ఒక రకంగా పీడించే పరిస్థితులు ఉన్నాయి నీ కుటుంబంలో. మరి సైతాను కదా అలాంటి పని చేసేది, మరి సైతాన్ చేస్తుంది అలాంటి కార్యాలు. పీడించే పని మంది కాదు, బాధ పెట్టే పని మంది కాదు, అవమానించే పని మంది కాదు, దుఃఖ పెట్టే పని మంది కాదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాప సమన్వయ విధానంలో వెళ్ళటం అది మన యొక్క మార్గం కాదు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో నిన్ను పిలిచాడు. ఆయన పరిచర్య కొరకు, ఆయన యొక్క ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చబడటం కొరకు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అభిషేకము, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన దేవుడు ఉచితముగా నీ పట్ల చూపిస్తున్నాడు. దేవుడు తన కృపను మరి వెల్లడిపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన కృప ద్వారాగా ఆయన కార్యాలు జరుగుతాయి. ఈ బాలారాధన రోజులో సెల్లాం చేసినాము. మరి దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కృప, ఆయన కాపుదల ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాలు, వ్యతిరేకమైనటువంటి పద్ధతులు అన్నీ దేవుడు తొలగించాలని ప్రార్థన చేయండి. చాలా వ్యతిరేకతలు ఉంటున్నాయి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి. మరి దేవుడు ఒక మార్గం ఏర్పరిస్తే మనుషులు ఇంకొక మార్గాన్ని అనుసరిస్తున్నారు. దేవుడు సులువైనటువంటి మార్గాన్ని ఏర్పరిస్తే కొంతమంది చాలా భారభరితమైన మార్గాన్ని తీసుకుంటున్నారు. దేవుడు పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని ఏర్పరిస్తే మరి కొంతమంది ధైర్యమైనటువంటి మార్గాలు ఎంచుకుంటున్నారు. అపవిత్రమైన అయోగ్యమైన మార్గాల్ని దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి మార్గాన్ని మనకు చూపిస్తే శాపగ్రస్తమైనటువంటి ఆశీర్వాదం లేని
చీకటి సంబంధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇవన్నిటి నుండి విడుదల కొరకు సంఘాన్ని దేవుడు పరిశుద్ధపరచాలని, పవిత్రపరచాలని. కాలం గడుస్తుంది, సమయం గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకా ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉంటే కనుక మరి ఏమాత్రం నిన్ను బట్టి దేవునికి సంతోషం ఉండదు. నీవు ఇక్కడ బలంగా తీసుకుని మళ్ళీ లోకంలో కలిసిపోతే దాని ద్వారా ఏ ప్రయోజనం లేదు. ఇది ఒక ఆచారంగా తీసుకోక క్రీస్తు శరీరంలోనూ పాల్పొంగులు తీసుకుంటున్నావు, క్రీస్తు రక్తంలోనే పాల్పొంగులు పంచుకుంటున్నావు. అది దేవుని ప్రేమించాను, దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నానండి, దానికి సూచన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరిపూర్ణుడాని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ కృపలనే దేవుడిని ఒప్పుకుంటున్నాం. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి పరిస్థితులను నిస్వాధీనపరచుకోండి తండ్రి. ఈ స్థలాలు నీవే పరిశుద్ధపరచండి, వ్యక్తులు నీవే పరిశుద్ధపరచండి, యోగ్యపరచండి. నీ బలంలో పాల్పొంగులు పంచుకుంటుండగా అభిషేకము, ఆశీర్వాదము, దీవెన దయచేయమని, సమృద్ధి దీవెన నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మోకరి